అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నారు కదా, ఆ ఇంటర్వ్యూలో అంటే అంటే ఇంటర్లో చదివిన సబ్జెక్ట్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. అండ్ ఆయన ఎందుకు ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు, అసలు చాలా మందికి వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎందుకు ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారో అవగాహన ఉండట్లేదు. వాడు అంటాడు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు అంటే పక్కింటి వాళ్ళు చెప్పారు, మా అన్నయ్య చెప్పాడు, మా నాన్న చెప్పాడు. ఇదే బేసిక్. అంటే అందరూ అని కాదు, కొంతమంది కాదు. సో ఆ బేసిక్ ఆయనకు ఐడియా ఉందా లేదా, చదవగలడా లేడా, అండ్ ఇక్కడికి వచ్చి పిల్లలతో కోపప్ అవ్వగలడా లేడా. సో అండ్ ఈయన యూకే వెళ్ళినప్పుడు అక్కడ మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి కదా. ఆ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవని టెస్ట్ చేస్తారు. ఓకే. ఒకవేళ 2 years చదివిన తర్వాత వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, సో ఇంట్రెస్ట్ లేకుండా డ్రాప్ అయిపోవచ్చా? డ్రాప్ అంటే ఇక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు కదా. మన అపోలో యూనివర్సిటీలో మిగతా 2 years చదివితే ఇక్కడ డిగ్రీ ఇస్తారు కదా. ఓకే. అపోలో యూనివర్సిటీలో బీటెక్, రెగ్యులర్ బీటెక్ ఉంది. సో ఇక్కడ 2 years చదివితే ఇక్కడ బీటెక్ ఇచ్చేస్తారు. ఓకే, ఆ ఆప్షన్ కూడా ఉంది. బట్ చదివిన తర్వాత 3rd 4th year కూడా ఇక్కడే చదువుకుంటే వాళ్ళకి ఏదైనా సడన్గా ఏదో ఇష్యూ వచ్చింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, కంటిన్యూ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడే చదువుకుంటే ఇక్కడ డిగ్రీ వస్తుంది వాళ్ళకి. సో 99% ఆ ఆప్షన్ ఎవరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఏమో గోలు యూకే వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ మంచి జాబ్ చేసుకోవాలి, లేదంటే అక్కడి నుంచి యూఎస్ఏకో కెనడాకో వెళ్ళాలి. మైగ్రేషన్ ఈజీ అవుద్ది అనమాట. ఆల్రెడీ ఒకసారి మైగ్రేట్ అయ్యారు వీళ్ళు, అక్కడి నుంచి ఈజీగా వేరే కంట్రీకి మూవ్ అవ్వచ్చు. ఇండియా నుంచి యూఎస్ఏకి వీసా వేసుకుంటే రాకపోవచ్చు, బట్ యూకే నుంచి 100% వస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ యూజీ చేశారు. సో మాస్టర్స్కి పోతా అంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు వీసా.